డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేసిన బాలు గురించి తప్పుగా మాట్లాడిన ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక వెల్లా విజయ్ కోసం బాలు మీనా ఇద్దరు కూడా ధవళేశ్వరం వెళ్లాలని ఆ సీరియల్ ఆర్టిస్ట్ ద్వారా తెలుసుకుని ఇంకక్కడికైతే వెళ్తారు. తీరామోస్ అక్కడికి వెళ్లేసరికి వాడు చేపలు అమ్ముకుంటూ కనిపించడంతో బాలు వాడిని పట్టుకుని చితక్ కొడతాడు. కరెక్ట్ గా అదే సమయానికి మనోజ్ ఫోన్ చేసి ఇంకా బాలు గురించి వాడు ఫ్రెండ్ తీసుకున్న 30 రూపాయల గురించి డిస్కషన్ పెట్టేసరికి ఈ లోపు వీళ్ళు కాస్త జారుకోవడంతో మీనా చూసి ఏమండి వాళ్ళు పారిపోయారండి అని చెప్పనగానే, చూసావా వీడి అదృష్టం ఎంత బాగుందో మీనా, 30 రూపాయల కోసం ఫోన్ చేసి 30 లక్షల పట్టుకుంటే వాడు కాస్త తప్పించుకోవడానికి వీడే సహాయం చేశాడు. వీడికి అదృష్టం ఇంత బాగా కలిసి వస్తుందేంటి మీనా అంటూ ఇంకా బాలు కాస్త మాట్లాడి ఇంకా వాడి గురించి వెతికి చివరికి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోవడంతో బాలు మనోజ్ని నిలదీస్తాడు. యారా 30 రూపాయలు లేకపోతే చచ్చిపోతావా ఏంటి? 30 రూపాయల కోసం 10 సార్లు ఫోన్ చేశావు. ఆ సమయంలో నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో నీకు తెలుసా? ఆ వెల్లా విజయ్ గాడు చేపలు అమ్ముకుంటూ ధవళేశ్వరంలో కనిపించాడు. వాణ్ణి పట్టుకుని 4 బాది ఆ డబ్బులు తీసుకొద్దాము అని నేననుకుంటే కరెక్ట్గా నా ఫ్రెండ్ నవీన్ గాడు 30 రూపాయలతో ఎగ్గొట్టాడని చెప్పి 30 సార్లు ఫోన్ చేశావు. నీతో ఫోన్ మాట్లాడే లోపు వాడు జారుకున్నాడు అనేసరికి ఏంట్రా బాలు ఏమంటున్నావు అనగానే, అవును నాన్న, వాడంట ఎంతకో బేరవాడి ఎంతకో తీసుకుని 30 రూపాయలు తగ్గించిచ్చాడంట. ఆ మాత్రం దానికి ఓ తెగ ఫోనులు చేశాడు. ఆ సమయంలో కాస్త వాడిని పట్టుకుని కొడుతూ ఉన్నా. వాడు వెళ్ళిపోయాడు. నాకేం తెలీదు నాన్న, నేనెంత కష్టపడి మీనా నేను పనులు మానుకుని మరీ ధవళేశ్వరం వెళ్ళి వాడిని పట్టుకుంటే వాడు తీరా మోసి తప్పించుకున్నాడు నా దగ్గర నుంచి. కానీ వాడిని వదిలిపెట్టను నాన్న, ఖచ్చితంగా వాడు ఎక్కడున్నా వెతుక్కుని మరీ తీసుకొస్తాను అని చెప్పి బాలు కాస్త చెప్తాడు. వీడంతేరా, 30 రూపాయలు 50 రూపాయల కోసం కక్కుత్తుపడి లక్షలు పోగొట్టుకోవడం వీడికి బాగా అలవాటు అంటూ ప్రభావతి తిడుతుంది. అమ్మా అని చెప్పాను కానీ, చీనోర్మి, ఏ 30 రూపాయల కోసం నష్టపోతావనుకున్నావా? ఎందుకురా అన్నిసార్లు ఫోన్ చేశావు? నువ్వు ఫోన్ చేయకుండా ఉండుంటే వాడిని పట్టుకుని ఆడు డబ్బులు ఎంతో కొంత వసూలు చేసేవాడు కదా. ఏం చేస్తున్నాడు రా వాడు? ఏం చేస్తున్నాడు? వాడి పెళ్ళం పట్టు చీరలు కట్టుకుని నగలు దిగేసుకుంది. వాడేమో వాడి వృత్తి చేపలు అమ్ముకుంటున్నాడు. దొరికేసేవాడే, ఎంతో కొంత ఉండే ఉంటాయి. నాకు తెలిసి 30 లక్షలు ఉండుండవు. వాడి పెళ్ళం కలిసి ఎంజాయ్ చేస్తున్నారు కదా. మిగిలిన డబ్బులు ఎక్కడో పెట్టే ఉంటారు. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అంటూ ఎంతో కొంత తెచ్చుండేవాడిని. కానీ వీడి వల్లే, అంతా వీడి వల్లే, వీడు చేసిన పని వల్లే ఇలా జరిగింది అంటూ మాట్లాడేసరికి, అంతేరా వీడి భవిష్యత్ అంతే అనుకుంటూ ప్రభావతి కాస్త తిట్టుకోవడంతో ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా టెర్రస్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు అనగానే, ఏముంది వెల్లా విజయ్ గురించి ఆలోచిస్తున్నాను. మనం ఫ్లోలో వెతుకుతూ ఉంటే అదే పని మీద ఉంటాము. అలా ఎందుకు, వాడైతే అక్కడ ఉన్నాడు కదా, మళ్ళీ దొరుకుతాడు. దొరికినప్పుడు ఏదో రకంగా డబ్బులు వసూలు చేద్దాంలేండి. వాడి గురించి పనులు మానుకుని మరీ ఎందుకు వెతకాలి? సరే, మీరు అనుకున్న డ్రైవింగ్ స్కూల్ ఏమైంది అని చెప్పనేసరికి, అదే చూస్తున్నాను మీనా, ఇంటి అడ్రస్ ఎవరిదివ్వాలా ఏంటా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇంకా బాలు ఇటు మీనా ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా రంగా ఈలోపు సత్యం ఇద్దరు కూడా బాలు మీనా గురించి వెతుక్కుంటూ వస్తారు. వచ్చేసరికి, ఏంట్రా బాలు ఎక్కడున్నావు అనగానే, ఏంటి మామ ఇలా వచ్చారు ఇద్దరు అనగానే, ఏమీ లేదురా, ఏం చేస్తున్నావో ఏంటా అని చెప్పి ఇలా వచ్చాము అనగానే, ఏముంది, ఒక పని చెయ్యాలి అనుకుంటున్నాం బాబాయ్, కానీ దానికి స్థలం కావాలి, ఒక అడ్రస్ అంటూ ఉండాలి, అదేదా అని చూస్తున్నాను అనేసరికి, దేని గురించిరా, ఏం చేద్దామని? ఏం కాదు బాబాయ్, డ్రైవింగ్ స్కూల్ ఏదైనా పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. అందుకోసమని ఏదైనా కింద ఒక రూమ్ ఉండి కొంచెం ఓ 2-3 కార్లు పట్టి చిన్న పార్కింగ్ ఉన్నది ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడే స్టార్టింగే రెంటలు అవి తీసుకుని చెయ్యాలి అంటే మన వల్ల కాదు. పోనీ మీనా వాళ్ళ ఇంటి పెడదామంటే అదేమో చిన్న ఏరియా, పైగా
అస్తమాను ఎవరొకరు వచ్చి వెళ్తూ ఉంటే పెళ్లి కానమ్మాయి సుమతి ఉంది. మా ఇంటి దగ్గర పెడదామంటే మా ప్రభావతమ్మ ఒప్పుకోదు కదా. ఆ మనోజ్ గాడు ఏం చేసినా ఒప్పుకుంటుంది, కానీ నేనేమన్నా చేస్తే మాత్రం ఒప్పుకునే మనస్తత్వం ఆవిడికి లేదు కదా. అందుకని ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్, మామయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుండేసరికి ఎక్కడెక్కడో పెట్టుకోవడం ఏంట్రా, మా ఇల్లు లేదు, మా ఇంటి దగ్గర పెట్టుకోండి. ఏంట్రా నేనంత పరాయివాడిని అయిపోయానా? నన్నొక్క మాట అడిగితే నేను ఏదో ఒకటి చెప్పేవాడిని కదరా అనగాని, నీకెందుకులే మామ అని చెప్పనేసరికి, అదేంట్రా నువ్వు సత్యానికి కొడుకువైనా నాకు కొడుకు లాంటి వాడివేరా. మీనా నన్ను మనస్ఫూర్తిగా బాబాయ్ అని పిలుస్తుంది. మీలాంటి చక్కని మనసున్న వాళ్ళు ఏం చెయ్యాలనుకున్నా సహాయం చేయాలనిపిస్తుందిరా. ఏమో నీకు చేసే సహాయంతో ఈ జన్మలో మాకు ఎలాగా పిల్లలు లేరు, వచ్చి జన్మలైనా మాకు సంతానం కలుగుతుందేమోరా నీలాంటి వాళ్ళకి పుణ్యం చేస్తే అంటూ మాట్లాడడంతో, అంత మాట ఎందుకులే బాబాయ్ గారు అని చెప్పాను. కానీ అది కాదమ్మా మీనా, నువ్వైనా చెప్పాల్సింది కదా. ఏ మీ అమ్మ వచ్చి మా ఇంట్లో డ్యాన్స్ స్కూల్ పెట్టుకోలేదా ఏంటి? నువ్వు పెట్టుకో, మీ అమ్మ లాంటి దానికే మా కామాక్షి ఇచ్చినప్పుడు నీకు ఇవ్వకుండా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కామాక్షినైనా పుట్టింటికి పంపేసి నీకు కావాలితే కింద ఇస్తాను, రూమ్లా ఉంటుంది, రూమ్లో నువ్వు ఏదైనా చేసుకో. ఎదర ఒక 3 కార్లు ఎన్నో పడతాయి, నువ్వు అది పార్కింగ్లా పెట్టుకో, అది సరిపోతుంది. అడ్రస్ ఎవరిదో ఇవ్వడం ఏంటి, అక్కడ అడ్రస్ ఇచ్చుకో, కావాలితే బోర్డు కూడా రాయించుకో అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ మామ, మమ్మల్ని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అంటూ ఇంకా చెప్తాడు. చెప్పేసరికి, దాందే ఉందిరా, అర్థం చేసుకోవడం ఏంటి, అంతా బాగానే ఉంటుంది, నువ్వేమీ ఆలోచించుకు. సరే మావయ్య, చాలా థ్యాంక్స్. మంచి రోజు చూసి కార్లు కూడా రెంట్కి ఇస్తారంట, అవి కార్లు తీసుకొచ్చి డ్రైవింగ్ స్కూల్ పెడతాను. నేను రాజేషు అనుకుంటున్నాము, ఎందుకంటే ఈ సమ్మర్లో ఎవరు కూడా బయట తిరగడం లేదు. అదే ఈ డ్రైవింగ్ స్కూల్ క్లాసెస్ ఏమన్నా పెడితే ఎవరొకరు నేర్చుకుంటారు కదా, కొంతమందికైనా డ్రైవింగ్ నేర్పించిన వాళ్ళం అవుతాము, మాకు ఎంతో కొంత డబ్బు వస్తుంది, మనకు పని లేదని చెప్పి ప్రాబ్లం ఏమీ రాదు కదా, ప్రాబ్లమ్స్ ఏమీ తీరవు కదా బాబాయ్ మామయ్య అని చెప్పి బాలు మాట్లాడేసరికి, మంచి ఆలోచనేరా, సరే మీ ఇష్టం పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు, మీ అత్తతో కూడా నేను మాట్లాడతాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా రంగా కాస్త చెప్తాడు. చాలా థ్యాంక్స్ రా రంగా అని చెప్పాను. కానీ నువ్వు నేను ప్రాణ స్నేహితులం, బాలు నీ కొడుకైనా నాకు కొడుకు లాంటి వాడే, అలాంటి బాలుకి హెల్ప్ చేయాలని, అంతే బాలుకు కూడా హెల్ప్ చేస్తే, చెప్పాను కదా స్వార్థంతోనే చేస్తున్నాను, వచ్చే జన్మలో మాకు మంచి జరుగుతుందనగానే, సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా రంగా ఇటు ఇద్దరు వెళ్ళిపోతారు. మీనా, మనకి అడ్రస్ దొరికేసింది మీనా, ఇంకా మనం ఆలస్యం చేయనవసరం లేదు. కానీ అండి, మనకి ఆ కార్లకి అది అడ్వాన్స్ ఇవ్వాలి అంటే అది మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంది కదా, పైగా ప్రభావతమ్మ ఇచ్చిన 2 లక్షల రూపాయలు కూడా ఉన్నాయి కదా అనగానే, అవును నిజమే, ఆ 2 లక్షలతో ఏదైనా కార్లు తక్కువ కాస్ట్ కార్లు తక్కువగా వచ్చేవి ఏవైనా తీసుకుంటాను మీనా అని చెప్పనేసరికి, సరేనండి తీసుకోండి, ఆ డబ్బులు పట్టుకు వెళ్ళండి, మంచి రోజు చూసి చూడండి అనగానే, ఈవేళ మంచిదే అనుకుంటా, సరే ఈరోజు నేను వెళ్ళి రాజేష్తో వెళ్ళి మాట్లాడతాను, మరి కారుకి ఏం పేరు పెడదాము అని చెప్పాను. కానీ అది ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెడదాము, మామయ్య గారి పేరు మీద మొదలు పెడదామా అని చెప్పనేసరికి, మామయ్య నాన్న పేరు మీద, నీ ఇష్టం మీనా, ఈ ఆలోచన రాజేష్ గారికి వచ్చింది, నువ్వు అమలు చేస్తున్నావు, ఓకే నాన్న పేరు మీదే పెడదాము అని చెప్పి ఇంక ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకున్న తర్వాత అదే విషయం ఆల్రెడీ మాట్లాడారు కదా, రాజేష్ దగ్గరికి వెళ్ళి బాలు కాస్త రాజేష్తో చెప్తాడు. అవునా, మంచి వార్త చెప్పవరా, ఇంతకీ అడ్రస్ ఎక్కడా అని ఆలోచించాను, అడ్రస్ దొరికేసిందనమాట, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు, వెంటనే మనం వెళ్ళి కార్లు మాట్లాడదాం రా అనగానే, అది 2 lakhs మాత్రమే ఉన్నాయా, సరిపోతాయిరా, తక్కువ రేటు కార్లు మనం డ్రైవింగ్కే కదా, బాగా ఫాస్ట్ వెళ్ళిపోం కదా, డ్రైవింగ్కే కాబట్టి తక్కువ కాస్ట్లో తీసుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్గా యూజ్ అయ్యాయి, పెట్టుబడులు కూడా తక్కువ పట్టేవే కదా తీసుకోవాలి, ఒక 2 కార్లు తీసుకుందామా అనగానే, 2 కార్లు తీసుకుందాము, ఒకవేళ ఒకేసారి ఇద్దరు స్టూడెంట్స్ వస్తే నువ్వొక కారు నేనొక కారు నేర్పించడానికి సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ కార్లు ఎందుకు, అది నిజమే కదా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా సెకండ్ హ్యాండ్లు కార్లు అమ్మే చోటకి వెళ్తారు.
అన్నా అని చెప్పాను. కానీ ఏంటి బాలు ఇలా వచ్చావు, కారు ఏదైనా కావాలా? కావాలి కానీ అన్న, ట్రిప్పులు కాదన్నా, కారు డ్రైవింగ్ స్కూల్ పెడదామా అనుకుంటున్నాము. ఒక 2 కార్లు కావాలన్నా. దానికి ఇంత పెద్ద కాస్ట్ పెట్టి కొనాల్సిన పనే ఉంది బాలు. తక్కువలో వేరే కార్లు ఏవైనా ఉంటాయి, తీసుకుంటే సరిపోతుంది అనగానే, అదే అన్నా, బాగా కాస్ట్ పెట్టేమీ తీసుకోవట్లేదు. అదే అన్నా, నీకు చెప్తే నీకు తెలుస్తుంది కదా అనగానే, పాత కార్లు అయితే ఉన్నాయి బాలు, పెట్టుబడులు కూడా ఏమీ లేవు, కానీ కొంచెం తిరగడం ఎక్కువ, ఫాస్ట్ తిరగవు. పర్వాలేదన్నా, డ్రైవింగ్ స్కూల్ కదా, డ్రైవింగ్ స్కూల్కి పెద్ద ఫాస్ట్ ఏముంటుంది, 20-30లోకి మించి అంతకు మించి మనం డ్రైవింగ్ నేర్పించలేం కదా. నువ్వన్నది నిజమే, రా బాలు చూసుకుందు గాని అని చెప్పనేసరికి వెళ్ళి చూస్తారు. వెళ్ళి చూడడంతో 2 కార్లు ఉంటాయి. కొంచెం అక్కడక్కడ డ్యామేజ్లు ఉన్నా కవర్ చేయొచ్చు. కార్లు కండిషన్లు ఎలా ఉన్నాయో ఏంటో చూడాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఒక కారుని రాజేష్, మరొక కారుని బాలు వేసుకుని ఇద్దరు వెళ్తారు. కండిషన్ బాగానే ఉందిరా, 20-30 వెళ్తుంది, అంతకుమించి 50 దాకా వెళ్తుంది. మనం అంత నేర్పించం కానీ కార్ కండిషన్ బాగానే ఉంది, స్మూత్గానే ఉంది అని ఇంకిద్దరు కూడా వచ్చి చెప్పుకుంటారు. బాగానే ఉంటాయి బాలు, ఎందుకంటే కార్లు పెద్దగా పెట్టుబడి అవ్వవు, స్మూత్గానే ఉంటాయి. రఫ్ అండ్ టఫ్గా ఎక్కువ వాడడానికి అవకాశం ఉండదు కాబట్టి స్మూత్గానే ఇళ్లల్లో కొంచెం దగ్గరలో ఊర్లో తిరగడానికి వాడుతూ ఉంటారు అని చెప్పాను. కానీ సరే అన్న, కార్లు కాస్ట్ ఎంత అనేసరికి ఇంత కాస్ట్ అనగానే, అంతా అన్న తక్కువే ఉన్నావు కదన్నా అనగానే, సరే బాలు, నువ్వు తెలిసినోడు కాబట్టి, నీకు ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి నువ్వు కొత్తగా డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నావు, ఎవరైనా బాగుండడమే కదా కావాలి. సరే బాలు, ఇదిగో ఇది ఇంత కాస్ట్ ఇవి బాలు అని చెప్పి ఇంత అమౌంట్ అని చెప్తాడు. సరే అన్న, ఇదిగోండి అమౌంట్ అనేసరికి, ఓహో ఫిక్స్ అయ్యే వచ్చావా, అవునన్నా ఈ వేళ మంచిది కదా అని చెప్పి తీసేసుకుందామన్న ఉద్దేశంతోనే వచ్చాను అని చెప్పాను. కానీ ఆల్ ది బెస్ట్ బాలు, ఇంకేమైనా కావాలితే చెప్పు అనగాని, సరే అన్న ఏమైనా వస్తే చెప్పండి అనేసరికి సరే అని ఇంకా 2 కార్లు తీసుకెళ్ళి సరాసరి కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గర పెడతాడు. పెట్టేసేసరికి ప్రభావతిని, మనోజ్ని అందరినీ పిలిచి మరుసటి రోజు కూడా మంచిదే, మరుసటి రోజు స్టార్ట్ చేద్దాము, కారు డ్రైవింగ్ ఎవరికి స్టార్ట్ చేద్దాం ఏంటి అని అనుకుంటూ ఉండేసరికి ఇంకా ఇంట్లోకి వచ్చి, ఇలా మేము 2 కార్లు కొన్నాము, డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, అడ్రస్ కామాక్షి అత్త వాళ్ళ ఇంటి అడ్రస్సే మామయ్య అడిగితే ఇచ్చాడు, అక్కడే పెట్టాము, మీలో ఎవరికైనా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఇంత అమౌంట్, ఈ టైంలో ఖాళీ ఉంటాం, మీరు ఎప్పుడు ఫోన్ చేసి రమ్మంటే అప్పుడు వస్తాము అని ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. చెప్పేసరికి ఇంట్లో డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి, ఏదైనా మంచిదే కదా అని చెప్పి సత్యం అంటాడు. అది నిజమే, నాకు అంతంత మాత్రంగానే వచ్చు బాలు, నేను నేర్చుకుంటాను అని చెప్పనేసరికి, సరే మీ ఇష్టం డబ్బుడమ్మా అని చెప్పాను. కానీ ఏంటి కార్లు కంపెనీ పెట్టేస్తున్నావా ఏంటి అనగానే, ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు, కార్లు కంపెనీ పెట్టడం ఏంటి, కేవలం వాడు డ్రైవింగ్ స్కూల్ పెడుతున్నాడు, కార్లు కంపెనీ పెడుతున్నట్టు వెటకారంగా మాట్లాడతావేంటి, నా కొడుకు బాగుపడ్డాడు అని వీడు కూడా గొప్పవాడైపోదాం అనుకుంటున్నాడేమో, వీడు ఎంత గొప్పవాడైనా ఏం చేసినా ఆ కారు నడుపుకుంటూ ఉండడమే తప్ప వేరే ఏమీ వీడు చేయలేడు, ఎందుకంటే వీడికి అంతకు మించి ఏమీ చేత కాదు కదా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రభా, నోరు ఉంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకూడదు ప్రభా, వాడు నీ కొడుకే అన్న విషయం మర్చిపోకూడదు, వాడు ఎదుగుతుంటే నువ్వు సంతోషపడాలి, సంతోషంగా ఉండాలి, అంతే తప్ప నువ్వు బాధపడుతూ ఇలా వాడిని బాధ పెడుతూ ఉంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. బాలు ఏం చేసినా ఆలోచిస్తాడు, 10 మంది కోసం ఆలోచిస్తాడు, 10 మంది సొమ్మును సొంతం చేసుకోవాలని, వాడి దగ్గరున్న డబ్బులు పోగొట్టుకోవాలని ఎప్పుడూ బాలు ఆలోచించే మనిషి కాదు, అది గుర్తు పెట్టుకుని ఉంటే బాగుంటుంది ప్రభా అని చెప్పనేసరికి, సర్లే నాన్న ఇది ఎప్పుడూ ఉండేదే కానీ రేపు మాత్రం అందరూ ఖచ్చితంగా రావాలి, కామాక్షి అత్త వాళ్ళ ఇంటి దగ్గరే కారు షాపు ఓపెనింగ్ చేస్తున్నాము అనేసరికి, సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా రెడీ అయ్యి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి సత్యం డ్రైవింగ్ స్కూల్ అని బోర్డు కూడా ఉండడంతో, బోర్డు చాలా బాగుంది బాలు అనేసరికి, నాన్న పేరు పెట్టాను, అమ్మ పేరు పెట్టలేదు అని చెప్పి అంటాడు. నా పేరు ఎందుకు పెట్టుకుంటావురా, ప్రతి క్షణం నాన్న నాన్న అంటూ కలవరిస్తూ ఉంటావు కదా,
నా పేరు నువ్వెందుకు పెట్టుకుంటావు అని చెప్పనగానే, అవును మరి నీ పేరు పెట్టినందుకు గానే పూలదొక్క షాపు ఎవరో తీసేశారు, లేదంటే షాపు ఉండేది కదా. ఈ మనోజ్ గారి దాంట్లో కూడా నీ పేరు పెట్టుకోవడం వల్లే వాడు ఓనర్గా ఉన్నవాడు కాస్త పోయి ఇప్పుడు మేనేజర్ అయ్యి సేమ్ వర్కర్లతో కలిసి వర్క్ చేస్తున్నాడు. అది నీ పేరు పెట్టుకోవడం వల్ల అలాంటి పరిస్థితి వస్తుంది అనేసరికి, రే ఏం మాట్లాడుతున్నావు, నేను నీ తల్లిని అన్న విషయం మర్చిపోతున్నావా ఏంటి, నువ్వు నీ తల్లితో మాట్లాడుతున్నావన్న ఇంగిత జ్ఞానమైనా నీకు ఉందా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా తల్లితో మాట్లాడే విధానం ఇదేనా ఏంటండి, మీరేం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటారేంటి, వాడు ఏం చేసినా ప్రతిసారి వెనకేసుకుంటూ వస్తారు కదా, ఈసారి కూడా వెనకేసుకుని వచ్చి వాడిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, వాడు నన్ను కించపరుస్తున్నాడు, అది మీకు అర్థమవుతుందా లేదా అంటూ మాట్లాడేసరికి, ఏంటి ప్రభా వాడితో నీకు గొడవేంటి, వాడి గురించి నువ్వెందుకు అంతలాగా బాధపడిపోయి ఇంకా అంతలా దారుణంగా మాట్లాడుతున్నావు, ఎందుకు ప్రభా చెప్పు అని చెప్పనేసరికి, అది కాదండి వాడు చూసారా ఎలా నన్ను హేళన చేసి మాట్లాడుతున్నాడో, ప్రతి క్షణం వాడు నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అని చెప్పి ప్రభావతి అంటుంది. అనేసరికి, మరి నువ్వు ఒక తల్లిలా ఆలోచిస్తున్నావా, వాడు నీ కొడుకు, వాడేదో ఎదగడానికి కష్టపడుతున్నాడు, ఒకరు పొట్టను కొట్టకుండా వాడు కష్టపడి ఎదగాలని, డ్రైవింగ్లు ఎలాగా ఈ సమ్మర్లో లేవు కాబట్టి ఖాళీగా ఉన్నా సరిపోతుంది, కానీ ఖాళీగా ఉంటే డబ్బులు ఎలా వస్తాయి, ఇంట్లో ఎలా పోషకత్న అవుతుంది అన్న ఉద్దేశంతో ముందు రోజుల గురించి ఆలోచించి వాడు ఈ డ్రైవింగ్ స్కూల్ పెడితే ఇలా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుంది, అప్పుడు ఎంతో కొంత డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో వాడు చేస్తుంటే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు ఏంటి, వీడేం చేస్తాడు, వీడు ఎంత చేసినా ఎదుగు బదుగు లేకుండా ఇలానే ఉంటాడు అనేసరికి సత్యానికి నార్మల్గా అప్పటి వరకు మాట్లాడింది పెద్దగా అనిపించదు, కానీ వీడు ఎంత చేసినా ఎదుగు బదుగు లేదని ఎప్పుడైతే ప్రభావతి మాట్లాడుతుందో చెంప పగలగొడతాడు. వాడికి ఎదుగు బదుగు లేదా, వాడే గొప్పవాడవుతాడే, నీకు ఒక ముద్ద అన్నం పడేయాలన్నా ఫ్యూచర్లో పడేసేది వాడే, అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోకు, నువ్వు కేవలం మా మనోజ్ గారిని చూసి విర్రవీగుతున్నావేమో, లక్షలు సంపాదించేస్తున్నాడు అని ఓ తెగ సంబరపడిపోతున్నావేమో, అది ఎన్నాళ్ళు చేస్తాడో ఏంటో నీ కొడుక్కే తెలియాలి, అయినా ఇప్పుడు వాడు ఆల్రెడీ మోసపోయి 30 లక్షలు తగలెట్టాడు, ఆ కల్పన ఇచ్చిన 45 లక్షలు కూడా వాడి దగ్గరే ఉన్నాయి, ఈ డబ్బంతా కూడా వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వేరేదేమీ చేయడా, వీడు ఇలానే చేస్తూ ఉంటాడా అని చెప్పి ఇంకా సత్యం కాస్త అనేసరికి, ఏంటండి వాడిని అంటారేంటి, ప్రతిసారి వాడిని ఏమనకుండా ఉండలేరా, వాడిని ప్రతిసారి అంటూ ఉంటే వాడు బాధపడుతూ ఉంటాడు కదండి అని చెప్పి మాట్లాడుతుండగానే, ఏంటి ప్రభా ఏంటి, అదే మాట నువ్వు బాలుగాడిని అంటే బాలుగాడు బాధపడడు, నేను మనోజ్ గాడిని అంటే బాధపడిపోతాడా, మనోజ్ గాడు చేసేదే కదా అంటున్నాను, చెయ్యంది ఏదైనా అనేస్తున్నానా నేను వాడిని ఏమన్నా బాధ పెట్టేస్తున్నానా, వాడు చేసే పనులే అవి కదా, వాడు గురించి వాడు ఆలోచించుకోడు, ఎంతసేపు స్వార్థంగా ఆలోచిస్తాడు, వాడికి తోడు వాడి భార్య కూడా అలాగే తయారైంది, ఏం చేసినా సరే ఎదుటి వాళ్ళు గురించి ఆలోచించడం మనం ఉమ్మడి కుటుంబంలో అది సర్వసాధారణం, ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి కుటుంబాలు వాళ్ళవి అయినప్పుడు ఆలోచించవలసిన పని లేదు, ఇష్టం ఉంటే వెళ్ళడం లేకపోతే లేదు, అదే మీ ముగ్గురు ఒకే చోట ఉన్నారు, చక్కగా మాట్లాడుకోండి, మీనా పని చేస్తున్నప్పుడు మీనా దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, అదేమీ బ్రహ్మ విద్య కాదు కదా, నేర్చుకుంటే ఎప్పుడోకప్పుడు వంట చేసుకోవడానికి పనికొస్తుంది కదా, అందుకే నేర్చుకోండి ఏ పని ఎలా చేస్తుంది ఏంటి అని, ముగ్గురు కలిసికట్టుగా ఒకింటి కోడళ్ళు ముగ్గురు అక్కా చెల్లెల్లా ఉండాలే తప్ప కొప్పులు పట్టుకుని గొడవ పడేటట్టు ఉండరు. రవి శృతి ఇద్దరు కూడా మీనా బాలుకి ఫుల్ సపోర్ట్ చేస్తారు, వాళ్ళంటే కూడా వాళ్ళకి ఇష్టం, అలాంటిది ఇప్పుడేమో వీళ్ళని ఎందుకు దూరం పెడతారు, వీళ్ళు కూడా అలాగే ఆలోచించి మంచిగా ఉండాలి అని కోరుకుంటే అంతా మంచిగానే ఉంటుంది, వీళ్ళకి అలా ఏమి ఉండదు కదా, స్వార్థంతో కూడిన బుద్ధులు ఉంటాయి వీళ్ళవి, అందుకే వీళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంటారు.
చూడు బాలు, ఆ 30 లక్షల విషయం చూడరా అనగానే, ఏం చూడండి నాన్న, ఆ 30 లక్షల కోసం వెళ్తేనే కదా వీడు ఇలా చేశాడు అని చెప్పనేసరికి, చూడు ప్రభా, ఇదే చివరిసారి చెప్తున్నాను, బాలు విషయంలో నువ్వు గాని మనోజ్ గాని వేలు పెట్టాలి అని చూసినా, బాలుని కించపరచాలని ఏ మాత్రం ప్రయత్నించినా నేను అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా? బాలు నాకు ఇష్టమైన కొడుకే కాదు, వాడు కష్టపడే కొడుకు కూడా. వాడి గురించి నువ్వు ఎప్పుడు తప్పుగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకో. తర్వాత నీ ఇష్టం. ఎన్నిసార్లు నీకు చెప్తున్నా నీకు అసలు బుర్రకెక్కడం లేదు. ప్రతిసారి బాలు మీనాల జోలికి నువ్వు వెళ్ళడం తప్పు, అర్థమవుతుందా? నిన్ను ఎప్పుడూ ఒంటి మీద చేసుకున్న వాణ్ణి కాదు, కానీ వాడు ఇప్పుడు మరొక బిజినెస్ పెట్టి ఎదుగుతుంటే కూడా చూడలేకపోతున్నావు. చిచ్చి అనుకుంటూ ఇంకా సత్యం కాస్త చాలా చిరాకు పడుతూ వెళ్ళబోతూ ఉండగా, లేదు నాన్న, ప్లీజ్ నాన్న అని చెప్పాను. కానీ అమ్మ మీనా, నేను ఇదున్న చోట ఉండలేకపోతున్నాను, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, ముందు ఆ హారతి ఏదో ఇవ్వమ్మా అని చెప్పాను. కానీ అలాగే మామయ్య అని చెప్పి ఇంకా 2 కార్లకి దండలు వేసి బొట్లు పెట్టి హారతి ఇచ్చి 2 కార్లకి మధ్యలో ఒక రిబ్బన్ కడతారు. ఆ రిబ్బన్ని సత్యం చేత కట్ చేయించి, ఇక మీదట మీరు చక్కగా ఉండండి, మా వాళ్ళల్లో ఎవరికైనా అంటే వాళ్ళ పిల్లలకి ఎవరికైనా కావాలంటే నేను చెప్తాను, డ్రైవింగ్ నేర్పించమని అనేసరికి, సరే నాన్న అని చెప్పి, ఒరే బాలు, విజిటింగ్ కార్డులు పాంప్లెట్స్ ఏమన్నా పంచితే బెటర్, ఈ సమ్మర్లో అందరూ నేర్చుకుంటారు అనగానే, సరే నాన్న అని చెప్పి ఇంకా సత్యం కాస్త చెప్తాడు. సత్యము బాలు ఇద్దరు మాట్లాడుకుంటారు. ప్రభావతి, వీళ్ళు డ్రైవింగ్ స్కూల్ పెట్టారే కానీ ఈయన చెంప మీద కొడతాడా అని అనుకుంటూ ఉండగానే, ఏంటి రవి, మీ అమ్మగారింటి అలా మాట్లాడతారు, ప్రతిసారి ఎవరినొకరిని ఏమీ అనకుండా ఉండలేరా? అలా ఎలా మాట్లాడతారు రవి, అలా ఎలా ఉంటారు? చిచ్చి, ఈవిడేంటో, ఈవిడ మనస్తత్వం ఏంటో, ఎప్పుడు ఇంతేనా ఈవిడ, ఇలానే ఉంటుందా మీ అమ్మగారు అని చెప్పి ఇంకా ప్రభావతి నైతే రవి శృతి ఇద్దరు తిట్టుకుంటారు. ఇంకా మనోజ్ రోహిణి అయితే, మా నాన్న ఎప్పుడు మా అమ్మ ఒంటి మీద చేయి చేసుకున్నది లేదు, ఆ బాలుగాడు గురించి చూసావా, మా నాన్న కొట్టేశాడు అని చెప్పాను. కానీ అవును మనోజ్, అందుకే మామయ్య గారు ఈ మధ్య కోపం బాగా ఎక్కువవుతుంది. అయినా నువ్వు ఎందుకు ఆ బాలు వాళ్ళకి 30 రూపాయల కోసం ఫోన్ చేశావు? నువ్వే కనుక ఫోన్ చేయకపోయి ఉంటే హ్యాపీగా 30 లక్షల్లో ఎంతో కొంత తిరిగొచ్చేవి. అసలే వాళ్ళ ఆవిడ సోకులు చేస్తూ నగలు వేసుకుంటూ తిరుగుతుందంట. ఎంత ఖర్చు పెట్టేశారో, 30 లక్షల్లో ఎంతో కొంత ఖర్చు పెట్టే ఉంటారు. మిగిలిన డబ్బులైనా రాబట్టుకోవాలి. పద మనోజ్, మనమే వెళ్ళి ధవళేశ్వరంలో వెతుకుదాము. వాళ్ళు మళ్ళీ దొరకకపోతారా? అప్పుడు ఖచ్చితంగా మనం పట్టుకుందాము, మళ్ళీ వాళ్ళకి క్రెడిట్ అందుతుంది అని చెప్పాను. కానీ సరే పద అని చెప్పి వీళ్ళు వెతకడం ఉంటారు. పాలు మీనా కూడా ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టారు కదా, డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఇదంతా చూసుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా ఆ ధవళేశ్వరం వెళ్ళి వెతకడం మొదలు పెడతారు. ఇంకా అలా వెతకడం మొదలు పెడతారు. ఈ ప్రభావతి మాత్రం ఈ బాలు మీనా రోజు రోజుకి మరీ ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళ వల్ల నా భర్త నన్ను ఎప్పుడూ చేయి చేసుకున్నాడని కామాక్షికి చెప్తుంది. మరి నువ్వు మాట్లాడే మాటల తీరు అలాగే ఉంది వదినా, నువ్వు మాట్లాడే మాటలు మార్చుకుంటే బాగుంటుంది. మీ ఆయన కాబట్టి, అన్నే కాబట్టి సైలెంట్గా ఊరుకుని కొట్టు వదిలేశాడు. అదేం మా రంగా అయితేనా పంపించేస్తాడు పుట్టింటికి. అది నీకు అర్థం కావట్లేదు. ఎందుకు రంగా జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. రంగా మామూలోడు అనుకుంటున్నావా? రంగా అస్సలు ఊరుకునేవాడు కాదు. పైగా బాలు మీనానికి ఇచ్చింది రంగానే, చెప్పాడు ఆల్రెడీ. నువ్వేదైనా బాలుని కానీ మీనాను కానీ అంటే నేను ఊరుకోను, మరుక్షణం నువ్వు నీ పుట్టింట్లో ఉంటావు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చాడు అనేసరికి, అయినా నేనెందుకు అలా చేస్తాను? బాలు మీనాలంటే నాకు ఇష్టమే. వాళ్ళు వెతుకుతుంటే నేను సంతోషంగానే ఫీల్ అవుతాను. నీకే ఇచ్చాను స్వార్థంతో కూడిన దానికి. వాళ్ళకి ఇవ్వలేనా? మంచి మనుషులు వాళ్ళకి. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలైనా మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇదే మాట అన్నాడంట మీ అన్నయ్య కూడాను. అందుకే వాళ్ళకి ఇస్తున్నాను, ఇంకా నువ్వు దీని గురించి ఆలోచించుకు, నేను చూసుకుంటాను అని చెప్పి గట్టిగానే చెప్పాడంట మీ అన్నయ్య. అంటూ మాట్లాడడంతో, అవునా నిజమా అని చెప్పి ఇంకా ప్రభావతి ఇటు అప్పుడే ఆ ఇంటికి వచ్చిన రోహిణి అంటుంది, ఏదేమైనా బాలు కొంచెం ఎక్కువే చేస్తున్నాడు అత్తయ్య. బాలు ఏదైనా సరే ఎక్కువగానే మాట్లాడుతున్నాడు అనగానే,
బాలు జోలికి నిన్నెవరు పొమ్మన్నారు, వాడి జోలికి నువ్వు వెళ్లకుండా కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రభావతి కాస్త వాళ్ళకే వార్నింగ్ ఇస్తుంది. ఇదేంటి ఎంత సడన్గా వాళ్ళ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది, వీలైనంత తొందరగా అత్తయ్య గారిని మళ్ళీ నా వైపు తిప్పుకోవాలి, లేదంటే చాలా కష్టమని రోహిణి కాస్త అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.